ఒకటి. రెండో పాయింట్ ఏంటిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సిందే. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ? ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోట ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. తప్ప ఇది? కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే, మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని, మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దందా చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దందా మొదలుపెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దందా స్టార్ట్ చేసిరాడా. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరు ఏమన్నా ఆడ ఈడీ ఆఫీస్లో చుట్టూ ఆడికి ఏమైనా పోయిండా? మీరు ప్రధానమంత్రిని, మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగితే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది. మొత్తం ఎవరిది? కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవడు తట్టుకోలేడు. అది పెన్లాం కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, ఆడు బామ్మర్ది కానీ. ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా. మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు. మీది గల్లీ కాదు కదా మాది. మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి వస్తాడు.
అదొక బాధ్యత. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేం పెద్ద దీని మీద విమర్శలేం పెద్ద అవసరం ఏమొచ్చింది. ఆ చదువు ఇది అయింది. మీ స్టోక్ పంచాయతీలు మా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు నైనా మీరు? మీ ఇంటి పంచాయతీల్లో నో డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటి ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా. కేసీఆర్ గారు నాయకుడు, మేమెవరం కూడా దాన్ని ప్రశ్నించాం.